లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. తెలంగాణ వ్యాప్తంగా 10 రూపాయల నోట్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అవస్థలు పడుతున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడం, 10 రూపాయల నోట్ల చెలామణి తగ్గిపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. 10 రూపాయల నోట్ల కొరతపై మరింత సమాచారం సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఇప్పుడు 10 రూపాయల నోట్ల కొరత తీవ్రంగా వేధిస్తూ ఉంది. ఏ కూరగాయల షాప్కి వెళ్ళినా, కిరాణా షాప్కి వెళ్ళినా, లేదా ఏది కొందామని వెళ్ళినా 10 రూపాయల చిల్లర దొరక వినియోగదారులు, ఇటు షాప్ దుకాణదారులు పడుతున్న అవస్థలు అన్నింటి కాదు. ప్రస్తుతం మన ఖమ్మం నగరంలో ఉన్నాము. ఇక్కడ కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొంటున్న వారి పరిస్థితి కొంచెం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు రూపాయి, 2 రూపాయలు చేంజ్ దొరకలేదంటే మాత్రం ఏదో ఒక చాక్లెటో లేకపోతే ఏదో ఒక ప్యాకెటో ఇచ్చేవారు. కానీ 10 రూపాయలు చేంజ్ ఇవ్వడం ఎలా అర్థం కాని పరిస్థితి ఉంది. కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొంటున్న వారికి అన్ని పోను 10 రూపాయలు రిటర్న్ ఇవ్వాలంటే మాత్రం ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కువగా గూగుల్ పే, ఫోన్ పే పేమెంట్స్ ఎక్కువ అవడం, డిజిటల్ చెల్లింపులు అధికంగా కావడంతో ఇటు వినియోగదారులే కాదు, అటు దుకాణదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనతో ఇక్కడ షాప్ దుకాణదారు ఉన్నారు, మాడదాం. మేడం, 10 రూపీస్ కొరత బాగా కనిపిస్తా ఉంది, మీకు ఫేస్ అవుతుందా ఇబ్బంది? అవునండి, డైలీ చూస్తూనే ఉంటాం. మా దగ్గర కూడా మేము అది ఎట్లా ఇబ్బంది ఎలా అవుతుందంటే, ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్న వాళ్ళ దగ్గర మేము 10 రూపీస్ ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి టైంలో మా దగ్గర 1 రూపీ కాయిన్స్ ఉండవు, 10 రూపీస్ నోట్స్ కూడా ఈ మధ్య అసలు దొరకట్లేదు. అలాంటి టైంలో కస్టమర్స్ చెప్తేనేమో మీ దగ్గర చేంజ్ లేకపోతే ఎట్లా, మా కిరాణా షాప్ మీరు డైరీ అమ్ముకునే వాళ్ళు కదా, మీ దగ్గర 1 రూపీ 2 రూపీ లాంటివి ఉంటాయి కదా, మళ్ళీ ప్రతి దానికి లేదని చెప్తే ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు, రోజు అదే పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది మేము కూడా. ఇట్లా అయితే ఎట్లా అని చెప్పేసి కస్టమర్స్ కూడా మమ్మల్ని ఆందోళన పడుతున్నారు. వాళ్ళు కూడా మా పట్ల తప్పదు కదండి, ఏదో ఒకటి ఇవ్వాలి కదా. కొంతమంది తెలిసిన వాళ్ళైతే రేపు మాపో చూసుకుందాం అని చెప్పేసి అంటారు, వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేస్తాం. ఎక్కువ అయితే గూగుల్ పే, ఫోన్ పే ఎక్కువ అవడం వల్ల చేంజ్ కూడా రొటేషన్ అవ్వట్లేదు మా దగ్గర. మెయిన్ అదే పరిస్థితి అందరికి. కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, 10 రూపాయల కొరత ఉంటున్నారా, ఎట్లుంది పరిస్థితి? ఇబ్బందిగానే ఉంది. 10 రూపీస్ లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మేము చేస్తాం. అంటే మీరు మరి ఎట్లా ఉంది? ఇంతకుముందు 10 రూపీస్ కాయిన్స్ కూడా దొరకట్లేదు. 10 రూపీస్ కాయిన్స్ అవైలబుల్ లేవు ప్రజెంట్. 10 రూపీస్ నోట్స్ అవి కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. గూగుల్ పే, ఫోన్ పే చేస్తాం. మొత్తం మీద మనం చూస్తే ఇది ఇక్కడ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. 10 రూపాయల నోట్ల చలామణి పూర్తిగా తగ్గిపోవడం, రిజర్వ్ బ్యాంక్ నుంచి రిలీజ్ తగ్గిపోవడం, మరోవైపు డిజిటల్ చెల్లింపులు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి తలెత్తుందని చెప్తున్నారు. 10 రూపాయల నోట్ల ప్రింటింగ్ విషయంలో ఖర్చు అధికంగా ఉండడంతో కాయిన్స్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కాయిన్స్ కూడా పెద్దగా అందుబాటులో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వినియోగదారులు కానీ, కొనుగోలుదారులు కానీ, అమ్మకందారులు కానీ ఈ 10 రూపాయల కొరత అనేది చాలా ఇబ్బందికరమైన సమస్యగా మారుతా ఉంది. ఒకప్పుడు 10 రూపాయలు చేంజ్ కావాలంటే చాలా ఈజీగా దొరికేది. కానీ ఇటు పరిస్థితుల్లో ఇటు రిజర్వ్ బ్యాంక్ నుంచి నెలకొన్న రిస్ట్రిక్షన్స్ కానీ, ఇటు డిజిటల్ చెల్లింపుల వేగం పెరగడంతో కానీ 10 రూపాయలు అనేది ఇప్పుడు పూర్తిగా ప్రియంగా మారిపోయింది. 10 రూపాయల నోటు చూడడం అనేది గగనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా జనమంతా డిజిటల్ చెల్లింపులకు మళ్ళీతేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపించేలా కనిపిస్తూ ఉంది. ఖమ్మం నుంచి కెమెరా వెంకట్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.